గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సిను వ్యూ విత్ HTM. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి మూవీలో మనందరికీ బాగా వెల్ నోన్ యాక్టర్ ఎవరున్నారంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారండి. అదేనండి మన సలార్ ఫ్రెండ్ అండి. ఈ మూవీలో మనకి వెల్ నోన్ యాక్టర్స్ ఎవరున్నారంటే అన్స్వర్ రాజన్ గారు, అలాగే బాసిల్ జోసెఫ్ గారు. వీళ్ళిద్దరిని బాగా మలయాళం మూవీస్ ఎవరైతే చూస్తారో వాళ్ళైతే గుర్తుపడతారు. మలయాళంలో ఒక మంచి ఫేమ్ ఉన్న స్టార్స్ అనమాట వీళ్ళు. ప్రస్తుతం అయితే హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes అండి. అలాగే ఈ మూవీ జోనర్ వచ్చేసి కామెడీ అండి. కామెడీ జోనర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్ అనమాట. లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లోను కామెంట్లోను లింక్ ఇస్తాం. మీకు అందులో మూవీకి సంబంధించిన అన్లిమిటెడ్ స్టఫ్ అయితే ఉంటుంది. అలాగే మన ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది కదా, దాని రివ్యూ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. వెళ్ళి చూసి మాకైతే సపోర్ట్ చేసింది. ఇక్కడ డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తాను. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా వద్దా అనేది మీకు డీటెయిల్ రివ్యూలో అయితే చెప్తాను. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మనకు మూవీ స్టార్ట్ అవడం దుబాయ్తో స్టార్ట్ అవుతుంది. మన జోసెఫ్ గారు విన్ను అనే క్యారెక్టర్ చేస్తూ ఉంటారండి. ఆయన దుబాయ్లో వర్క్ అయితే చేస్తూ ఉంటారు. ఈయన పెళ్లి గురించి టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మూవీ మొత్తం ఈయన పెళ్లి గురించే ఉంటుంది. మూవీ యొక్క స్టోరీ ఏంటంటే మన విన్ను క్యారెక్టర్ ప్లే చేస్తున్న జోసెఫ్ గారు దుబాయ్ నుంచి పెళ్లి కోసం అని చెప్పి ఊరికి వస్తారు. పృథ్వీరాజ్ గారు ఆనంద్ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉంటారండి. వాళ్ళ ఆనంద్ గారికి విన్ను గారికి మధ్యలో ఎదురైన ట్విస్ట్ ఏంటి, ఆ ట్విస్ట్ వల్ల ఏం జరిగింది అనేది మనం మూవీలో చూడాలి. ఈ మూవీ మొత్తం ఫుల్ అండ్ అవుట్ ఆఫ్ కామెడీతో ఉంటుందండి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరే, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. బేసిక్గా మలయాళం మూవీస్ చాలా స్లో నరేషన్లో ఉంటాయి, కానీ ఈ మూవీ ఎక్కడ స్లోగా లేకుండా ట్విస్ట్ కూడా మనకి మూవీ స్టార్ట్ అయిన అరగంటలోనే రిలీజ్ చేసేస్తారు కాబట్టి ఎక్కడ బోర్ అనిపించడు. మూవీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఓవరాల్గా ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు అక్కడక్కడ కామెడీ పండింది, కానీ కొన్ని చోట్ల కామెడీ క్రింజ్ అయిపోయింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం ఫన్గా వెళ్ళిపోతుందండి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి లింక్ చేస్తూ ఫస్ట్ హాఫ్లో చేసిన ఇన్సిడెంట్స్ అన్నిటిని రివీల్ చేస్తూ అలా అల్లుకుంటూ వెళ్ళిపోతారనమాట. క్లైమాక్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండాలని ట్రై చేసి కొత్తగా అయితే ఉంటుంది. క్లైమాక్స్ కూడా కొంచెం కొత్తగా ఉందని ఆయన ఫీల్ అయితే వస్తుంది. ఎప్పుడు రొటీన్ క్లైమాక్స్ లాగా అయితే ఉండదు. మూవీ అయితే ఓవరాల్గా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ సీన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీతో ఈ వీకెండ్ మంచిగా చూడొచ్చు. ఫస్ట్ ఫ్యామిలీతో ఈ మూవీ చూసేదానికన్నా ముందు మన ప్రభాస్ గారి కల్కి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ ఆ మూవీ థియేటర్లో చూసిన తర్వాత ఇంకా టైం ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చండి. మూవీ ఫుల్ అండ్ అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ఛానల్లో ఆల్రెడీ కల్కి మూవీ రివ్యూ అయితే వచ్చేసింది. వెళ్ళి చూసేయండి. ఇంకా చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లోను కామెంట్లో కూడా లింక్ ఇస్తాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.